నా పేరు వసుంధరారామం. వసుంధరారామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి వెల్కమ్ చెప్తున్నాను. మీలో చాలా మందికి రకరకాల ప్రొఫెషన్స్ చేస్తున్నా సరే రేడియో జాకీ అంటే చాలా క్రేజ్ ఉంది అన్న విషయం నాకు ఎప్పటికప్పుడు బయటకెళ్ళి నేను ఆర్జేని అని చెప్పినప్పుడల్లా అర్థమవుతూ ఉంటుంది. ఆర్జే అంటే రేడియో జాకీ. ఒకప్పుడు రేడియో అనౌన్సర్లుగా మమ్మల్ని పిలిచేవారు. ప్రైవేట్ రేడియో వచ్చిన తర్వాత రెడ్ ఎఫ్ఎం, మిర్చి, రేడియో సిటీ, ఇలా రకరకాల రేడియోస్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఆర్జేలుగా అంటే రేడియో జాకీలుగా మమ్మల్ని చెప్తున్నారు. ఒక విషయం అండి, రేడియో జాకీగా సెలెక్ట్ అవ్వడం, ఉద్యోగం తెచ్చుకోవడం, సక్సెస్ఫుల్ రేడియో జాకీ అవ్వడం ఎంత ముఖ్యమో అలాగే మా లైఫ్లో జరిగే కొన్ని అనుభవాలు కూడా మీకు తెలియచేయడం అనేది మీకు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆన్ ఎయిర్లో జరిగే ఏ విషయం మీకు తెలియదు. రేడియోలో వినబడే మా గొంతు వినబడుతుంది. ఆ తర్వాత మీరు అడిగిన మేము ప్లే చేస్తున్న పాటలు మాత్రమే మీకు వినబడతాయి. నేను ఆర్జేగా పనిచేస్తున్నప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్లో రకరకాల క్విజ్లు, పోటీలు, అలాగే చాలా రకాలైన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మేము ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, అలాగే ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కానీ లేదా మా రేడియో యానివర్సరీకి కానీ ఫంక్షన్స్ నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. దానిలో చాలా మంచి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఆర్జేలందరూ బయటకు వస్తే తాము వినే గొంతులు ఇలా ఉంటాయి అని చూసి ఎంతో మంది చాలా థ్రిల్గా ఫీల్ అయ్యేవారు. ఇలా మీకు చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విశేషాలు. అయితే ప్రతిరోజు మా ప్రోగ్రాంలలో స్పాన్సరర్స్ కొన్ని గిఫ్ట్లు అందజేయడం అనేది జరుగుతుంది. అంటే మేము ఒక ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ లేడీ స్పెషల్ అనే కార్యక్రమం 2 నుంచి 3 వరకు ఉందనుకోండి. ఆ ప్రోగ్రాం నేను చేస్తున్నప్పుడు ఒక స్పాన్సరర్ ఎవరైనా కావచ్చు, వారు గిఫ్ట్లు అనౌన్స్ చేయమని మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మా మేనేజ్మెంట్ అది మాకు చెప్తుంది. వారి అడ్వర్టైజ్మెంట్లు ప్లే చేస్తూ, పాటలు ప్లే చేస్తూ, మధ్యలో మేము గేమ్లు కానీ క్విజ్ని కానీ కండక్ట్ చేస్తూ, పాటలు వేస్తూ ప్రోగ్రామ్ని రసవత్తరంగా మీ అందరికీ చాలా ఇష్టమైనట్టుగా నడిపిస్తాం. అలాగే లేడీ స్పెషల్ కాబట్టి కెరీర్ గురించి, బ్యూటీ గురించి, వంటల గురించి, హెల్త్ గురించి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ప్రోగ్రాం నడుస్తుంది. కాకపోతే మంచి కార్యక్రమాలలో స్పాన్సరర్స్ మంచి చీరలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలిసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ క్లాత్ మర్చెంట్ శారీస్ ని స్పాన్సర్ చేస్తున్నారు ఫలానా ప్రోగ్రామ్ లో అని తెలిసిందనుకోండి, అప్పుడు ఉంటుందండి ఆర్జేలకి పని. ఎందుకు ఇలా అంటున్నాను, వాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నారు, మీరు వీరికి ఇస్తున్నారు కదా, మధ్యలో ఆర్జేలకు పని ఏంటి అంటారేమో. మాకు మేనేజ్మెంట్ ఒకటే చెప్తారండి, అంటే ఒక 1 month 2 months టైంలో రిపీటెడ్ కాలర్స్ ని తీసుకోకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు. దిస్ ఇస్ అవర్ రూల్. అంటే సక్సెస్ఫుల్ ఆర్జే అనేది ఎలా నిర్వచించబడుతుంది అంటే, ఒకసారి గొంతు వినితే ఆ గొంతుని చాలా రోజుల వరకు మేము మర్చిపోలేము. అంటే మమ్మల్ని ఎవరన్నా మిస్లీడ్ చేసి ఈ రోజు ప్రోగ్రాంలో ఫోన్ నంబర్ కలిసిన తర్వాత మాతో మాట్లాడి, నేను ఒక ప్రోగ్రాంలో 8 నుంచి 9 పాటలు, 8 నుంచి 9 మంది లిసనర్స్ ని మాత్రమే ఎంటర్టైన్ చేయగలం. ఎందుకంటే 1 hour ప్రోగ్రాంలో అంతకన్నా ఎక్కువ చేయలేము. సో ఈ 8 మంది మహిళామణులకు ఆ రోజు పాల్గొన్నందుకు వారికి చీరలు వారి ఇంటికే అందచేయబడతాయి. కాకపోతే కొంతమంది లిజనర్స్ ఉంటారండి, వాళ్ళు చాలా స్మార్ట్ అనుకుంటారు. అందుకని గొంతు మార్చి, పేరు మార్చి నెక్స్ట్ డే ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వడానికి తరచి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడే ఉంటుందండి మా స్పెషాలిటీ. ఎందుకంటే వాళ్ళని గుర్తుపట్టేసి వాళ్ళని మేము ఎంటర్టైన్ చేయకుండా ఉండడం. ఇది ఫస్ట్ పద్ధతి. రెండో పద్ధతి ఉందండి, కొన్ని ప్రోగ్రామ్స్ లో అంటే రేడియో అనేది ఎంత పాపులర్ అయిందంటే మీరు అడిగిన పాటని మేము ప్లే చేస్తాం. కాకపోతే మమ్మల్ని అల్లరి పెట్టాలని, మా స్కిల్ని పరీక్షించాలని చాలా మంది అడిగిన పాట ఒకటి, వెయ్యమని కోరిన పాట ఒకటి, ప్లే చెయ్యకపోతే ఆ నెక్స్ట్ కాల్లో ఇలా చేశారు అని అడగడం కూడా జరుగుతుంది. కాకపోతే ఎప్పటికప్పుడు మా దగ్గర సమాధానాలు అప్పటికప్పుడు తయారవుతూ
మేము వారిని సంతృప్తి పరుస్తూ మా డిగ్నిటీని కాపాడుకుంటూ మా ప్రొఫెషన్కి ఎంతో మేలు చేస్తూ మా ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఉందండి, బయట ప్రోగ్రామ్స్కి మా యానివర్సరీలకో దేనికో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 14th అయితే మేము చక్కటి ప్రేమికుల దినం జరపడం, ప్రేమికుల్ని ఇన్వైట్ చేయడం, వారితో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే నిజమైన ప్రేమికుల్ని కనుక్కోవాలి అంటే మనం చేస్తున్న ప్రోగ్రాము సొసైటీకి ఉపయోగపడాలి, అలాగే ఒక మార్గదర్శకంగా ఉండాలి. అంతే తప్పించి ఏదో మాట్లాడడం, ఏదో పాట వేసాం, ఏదో చెప్పాం అంటే రేడియో జాకీగా సక్సెస్ని సాధించలేమండి. అందులోనూ ఇన్ని రోజుల పాటు ఆర్జేగా ఉండడం అనేది కూడా మన ఎబిలిటీ బట్టి, మన స్కిల్ బట్టి, మన ఎప్పటికప్పుడు నేర్చుకునే కొత్త విధానాలని అలవర్చుకోవడం బట్టి ఉంటుంది. అందువల్ల రేడియో జాకీ అంటే ఒక ఇంట్లోని స్త్రీమూర్తి అనుకోండి, అంటే మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. మరి మీరు కూడా ఆర్జే అవ్వాలి అంటే ఇలాంటి స్కిల్స్ని మాత్రం మీ చేతిలో పట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఆర్జే కావడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా చెప్తాను. ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటి గురించి కూడా చర్చించుకుందాం. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।